సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకుని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మనకు అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ సందేశం విన్నావంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరమ్మా అని బాబా గారైతే అంటున్నారండి. మరి బాబా గారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓం సాయిరా, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబా గారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి ఈరోజు రాత్రి 12 గంటలలోపు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విన్నావు అంటే నీ కష్టాలన్నిటినీ మటుమాయం చేస్తానమ్మా. నమ్మకంతో ఇది విను, ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు. అవును తల్లి, ఇప్పుడున్న నువ్వు ఎన్నో కష్టాలు, సమస్యలతో సతమతం అవుతున్నావు కదా. వాటి నుంచి నువ్వు ఎలా తట్టుకోవాలి, వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనే కదా ఆలోచిస్తున్నావు. అందుకోసంగా కేవలం నీకోసం మాత్రమే ఈరోజు నేను ఈ శుభవార్తని, ఈ మంత్రాన్ని తీసుకుని వచ్చాను. ఈ మంత్రాన్ని నువ్వు నమ్మకంతో మొదలుపెట్టావు అంటే ఖచ్చితంగా నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇది రాముడి మంత్రమమ్మా. ఒక సిద్ధ మంత్రాన్ని నేను మీతో ఈరోజు నీకు చెప్పబోతున్నాను, నమ్మి విను అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏ మంత్రం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకుందాము. ఒక సిద్ధ మంత్రం. ఈ సిద్ధ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా చెప్పారు అంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా అయితే ఉంటుంది. మరి అసలు ఆ మంత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ సిద్ధమంత్రం, ఈ 13 అక్షరాల సిద్ధమంత్రం అన్నమాట. ఇది రోజు 13 సార్లు జపించినట్లయితే మీకు ఎలాంటి కష్టమైనా సరే క్షణాల్లో తొలగిపోతుంది. ఇక అలాగే నవసిద్ధులు అయితే మీకు కలుగుతాయి అన్నమాట. స్థిరత్వము, దృఢత్వము, ధైర్యం, ధనం అన్నీ మీకు కలుగుతాయి. ఈ శోకమంతా కూడా, మీ శోకమంతా కూడా సమసిపోతుంది. ఇక ఈ సిద్ధమంత్రం పఠిస్తున్నంతసేపు ఆంజనేయ స్వామి మీ పక్కనే ఉండి తన్మయత్వంతో పులకరించిపోతాడు. ఈ మంత్రజపం అంటే ఆంజనేయ స్వామి వారికి ఉపాసన. చాలా జాగ్రత్తగా బాబాగారు చెప్పినట్లుగా శ్రీరామ జయరామ జయ జయ రామ అన్న ఈ మంత్రాన్ని రోజు పఠించినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. అందులో మీరు ఈరోజు రాత్రి 12 గంటలలోపు గుర్తుపెట్టుకుని మరి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ మంత్రాన్ని చెప్పినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సరిగ్గా 13 రోజుల్లోనే మీకు మంచి అనేది జరుగుతుంది. కరెక్ట్గా 13 రోజుల్లో మీ కోరిక అనేది తీరిపోతుంది. ఒకవేళ మేము ఇది ఈరోజు చూడలేదు, రేపు చూసాము అంటే పర్వాలేదు. మీరు ఏ రోజైనా సరే చూసిన వెంటనే ఆ రోజు నుంచే స్టార్ట్ చేసి చూడండి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మంగళవారం ఇలాంటి రోజుల్లో స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంచిది. నమ్మకంతో శ్రీరామ జై రామ జై జై రామ అన్న ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే
మన జీవితంలో ఎన్నో అద్భుతాలు వస్తాయి, అలాగే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్వయంగా బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఆ బాబాగారి మీద నమ్మకంతో మీరు ఒక్కసారి ఈ సిద్ధమంత్రాన్ని జపించి చూడండి. రోజులో 13 సార్లు మీరు సమయం కేటాయించి ఈ సిద్ధమంత్రాన్ని కనుక జపించగలిగినట్లయితే రాముల వారు ఎంతో పులకరించిపోయి మీకున్నటువంటి కోరికను నెరవేరుస్తారు. అంతేకాదు హనుమ మీ పక్కనే వచ్చి కూర్చొని తన్మయత్వంతో మైమర్చిపోతూ మిమ్మల్ని చూస్తూ మీకు కొండంత అండగా మీ పక్కనే నిలబడి ఉంటారు. ఆంజనేయ స్వామి గారి బలం ఎంతో మీ అందరికీ తెలిసిందే. అంతటి బలాన్ని మీలో ఆ ఆంజనేయ స్వామి నింపుతారు. అంతకు మించి మీకు కావాల్సిందంటూ ఏంటి, ఏం కావాలి చెప్పండి? మీరు రోజులో కొంచెం సమయం తీసుకొని 13 సార్లు ఈ సిద్ధమంత్రాన్ని జపించినట్లయితే కేవలం 13 అంటే 13 రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరిపోతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి మీ పక్కనే ఉండి మీలో ధైర్యాన్ని నింపుతూ మీకు ఎలాంటి ఆపద అడ్డంకులు రాకుండా మీకు అండగా రక్షణగా నిలబడతారు. ఆంజనేయ స్వామి అంతటి వారే మీ పక్కన నిలబడినప్పుడు మీరు ఈ లోకంలో ఎవ్వరితోనైనా కూడా పోరాడవచ్చు, గెలిచి తీరవచ్చు. ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి బలం అంతటిది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చూసిన మరుక్షణమే మీరు ఇలా ఈ సిద్ధమంత్రాన్ని జపించడం మొదలుపెట్టండి. మీకు ఈరోజు కుదరదు అనుకుంటే కనుక మంగళవారం రోజు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి అండ మీకు దొరుకుతుంది. ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఈ బాబా ఎంతో భక్తితో ఆ రాముల వారు మీకు ఆశీర్వాదాన్ని కలిగించాలని చెప్పి మీకు తోడుగా ఉండి ఈరోజు నేను ఇలాంటి సందేశాన్ని అయితే అందించానమ్మా. అర్థమైంది కదా నేను ఎందుకు నిన్ను ఇంతలా ఈ సిద్ధమంత్రాన్ని జపించమని చెప్తున్నానో. ఖచ్చితంగా ఈరోజు రాత్రిలోపు ఈ సందేశాన్ని కనుక నువ్వు విని ఉంటే ఈరోజే ఈ విషయాన్ని మొదలుపెట్టు. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. తర్వాత నువ్వే మిరాకిల్ని చూస్తావు. బాబా నిజంగా మీరు చెప్పింది నిజమైంది అని చెప్పి నువ్వు నాకు ఖచ్చితంగా చెప్తావు. అంత నమ్మకంగా చెప్తున్నాను. నా బిడ్డ మంచి కోసమే నేను ఈ విషయాన్ని నీకు చేరవేరుస్తున్నానన్న విషయము నాపై నమ్మకం ఉంచి నీపై నమ్మకంతో ఈ సిద్ధమంత్రాన్ని జపించడాన్ని మొదలుపెట్టు. వేరే ఎలాంటి ఆలోచన కూడా పెట్టుకోకు. నీ మనసులో అస్సలు ఎలాంటి ఆలోచనకి అవకాశాన్ని అస్సలు ఇవ్వకు. తావివ్వకుండా ఇప్పుడే వెంటనే ఈ సిద్ధమంత్రాన్ని జపించడం మొదలుపెట్టు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.